ఓ పక్క టీఆర్ఎస్ తెలంగాణలో మంచి ఊపి మీద ఉంటే కాంగ్రెస్ మాత్రం చాలా డల్గా అయింది. బట్ ఏం చేయబోతున్నారు అనేది ఇంకా ఇప్పటికీ స్పష్టం కావట్లేదు ఉత్తేజం కోసం. తెలంగాణలో కాంగ్రెస్ అయితే అప్రమత్తం అవుతోంది. క్షేత్రస్థాయి నుంచి కూడా క్యాడర్లో పునరుత్తేజం నింపడానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ అధిష్టానం ముఖ్య నేతలతో అత్యవసరంగా భేటీ అయింది. ఈ మధ్యాహ్నం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. కాంగ్రెస్ ముఖ్య నేతలతో అధిష్టానం అత్యవసరంగా భేటీ అయ్యింది. ఇదే క్రమంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ అప్రమత్తమవుతోంది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అత్యవసరంగా ముఖ్య నేతలతో భేటీ అవుతోంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో మిగతా పక్షాలతో పోల్చితే కాంగ్రెస్ బాగా వెనకబడిపోయిందనే విమర్శలు మూటకట్టుకుంది. మిర్చి రైతులు ధర్నా చౌక్ ఉద్యమాల్లో తమ ఉనికిని చాటుకోలేకపోయింది. మరోవైపు తెలంగాణ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మరో వారం రోజుల్లో బీజేపీ అధినేత అమిత్ షా పర్యటన కూడా ఉంది. అయితే ఈ పర్యటనలో చాలా మంది కాంగ్రెస్ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే ఢిల్లీకి చేరడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ నేతలను కాపాడుకునేందుకు అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి ఇప్పుడిప్పుడే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా క్రియాశీలకంగా పనిచేసేందుకు సూచనలు ఇవ్వనుంది అధిష్టానం. అత్యవసరంగా ఏర్పాటు చేసిన టీపీసీసీ సమావేశంలో బీజేపీ దూకుడు, టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేయబోతున్నాయా అనే అంశంపై చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ సాయంత్రం జరిగే సీఎల్పీ మీటింగ్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జరిగిన దాడిని ఖండించనున్నారు నేతలు. టీఆర్ఎస్ పార్టీ దాడికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు జరిపి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.